సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. స్పీకర్ల చేతిలో రాజ్యాంగం కూని అవుతున్నదన్న వాదన బలంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మనం చూస్తున్నాం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కాసేపట్లో కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నేతృత్వ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో సిబిఐ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం అనేక సార్లు వాదోపవాదనలు విన్న తర్వాత ఏప్రిల్లో దీనికి సంబంధించి 3 రోజులు వరుసగా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దీన్ని రిజర్వ్ చేసింది. 8 వారాల తర్వాత తీర్పు వెలువరిస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తీర్పు ఉంది. అయితే ఈ 10 మంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారిపైన మొదటగా స్పీకర్ కి ఫిర్యాదు చేశారు, తర్వాత అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అయినా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సైతం స్పీకర్ కు నిర్ణయాధికారాలని చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వచ్చిన కేటీఆర్ తో పాటు కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, జగదీష్ రెడ్డి ఈ ధర్మాసనం ఏదైతే ఈ హైకోర్టు సంబంధించిన సుప్రీంకోర్టు సంబంధించిన పిటిషన్ లో ఇన్క్లూడ్ అయ్యారు. వీరంతా సంబంధించిన పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. ఇక్కడ ఏదైతే ఈ అనేక జడ్జిమెంట్ గతంలో జరిగిన జడ్జిమెంట్లు కావచ్చు, ఫిరాయింపులకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు అందజేసింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రధానంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఖచ్చితంగా దానం నాగేందర్ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఇప్పటికే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులు అందజేశారు. అంతేకాకుండా కడియం శ్రీహరి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. బీఆర్ఎస్ పార్టీలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రచారానికి సంబంధించిన సభల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సమావేశాల్లో కూడా పాల్గొని నేరుగా ఆయన ప్రసంగాలు ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ సంబంధించిన అనేక వీడియోస్ అవన్నీ కూడా ఎవిడెన్స్ రూపంలో ఇప్పటికే ఇచ్చారు. తెల్లం వెంకట్రావు, భద్రాచలం సంబంధించిన తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తెల్లం వెంకట్రావు సంబంధించి కూడా అనేక ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ముగ్గురికి సంబంధించి ఇప్పటికే వాదోపవాదనలు జరిగినాయి. ముగ్గురితో పాటు కాళ యాదయ్య, పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాటు ఏదైతే ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది. టైం బాండ్ అంటే ఎంత కావాలి, నెల కావాలి, 2 నెలలు 3 నెలలు అంటే టైం బాండ్ అంటూ ఉంచారు కదా, ఇన్ని రోజులైనా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో స్పీకర్ తరపు న్యాయవాదులతో పాటు ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులను కూడా ప్రశ్నించింది. ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకోవట్లో జాప్యం చూపారు, ఎందుకు ఈ విధంగా రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని చెప్పేసి కూడా ఆనాడు ఏదైతే స్పీకర్ తరపు న్యాయవాదులను కావచ్చు, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులను కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టుకు విశేష అధికారాలు ఉంటాయి, ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు కల్పించుకొని నిర్ణయం వెలువరించే అవకాశం మాకు రాజ్యాంగం కల్పించిన అక్కడి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తీర్పు ఉంది. ఇప్పటికైతే ఖచ్చితంగా పూర్తిగా వీరందరినీ కూడా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా తుది తీర్పు వస్తే ఒక చారిత్రాత్మక తీర్పు అవుతుంది. అంటే మొత్తంగా ఇవాళ అయితే తుది తీర్పు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఇచ్చిన పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చినటువంటి తుది తీర్పు ఆధారంగానే ఈ రోజు తుది తీర్పు ఉండే అవకాశం ఉందా? న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అయితే వాదోపవాదనల తర్వాత ఇవాళ ఈ తుది తీర్పు రానున్న నేపథ్యంలో జస్టిస్ గవాయ్ ఆనాడు ద్విసభ ధర్మాసనంలో ఉన్నారు, ఇవాళ సీజీఐగా ఉన్నారు గవాయ్. ఆ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనమే అనేక సందర్భాల్లో వాదనలు విన్నది. ఇరుపక్షాల వాదనలు విన్న నేపథ్యంలో ఆనాడు స్పీకర్ తరపు న్యాయవాదులు కావచ్చు, అప్పుడు స్పీకర్ తరపున అటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపులకు సంబంధించి ముకుల్ రోహత్కి, అటు ఏదైతే సెక్రటరీ సంబంధించి అభిషేక్ మను సింఘి వాదనలు వినిపించారు. వారిపైన అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే వీరు ఒక రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, విశేష అధికారాలు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ సంబంధించిన
బాధ్యత గల పోస్టులో ఉండి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోలేదు, టైం బాండ్ అంటూ ఉంటే అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే నెల, 2 నెలలు, వారాలు, 3 వారాలు, 3 నెలలు, ఇంతకంటే మించి టైం బాండ్ అంటూ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కూడా ఆనాడు అసహనం వ్యక్తం చేసింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఆ పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన న్యాయవాదులతో పాటు స్పీకర్ సంబంధించిన న్యాయవాది, ఇటు సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ సంబంధించిన న్యాయవాదిని కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించిన సందర్భం కనిపించింది. అయితే ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. ఎవిడెన్స్ అన్ని కూడా పక్క ఆధారాలతో సమర్పించామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులు చెప్పారు. న్యాయవాదులు కూడా, న్యాయ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. దానం నాగేందర్ క్లియర్ గా ఒక పార్టీ బీఫామ్ పైన గెలిచి మళ్ళీ ఒక పార్టీ బీఫామ్ పైన ఎంపీగా కంటెస్ట్ చేశారు. అనేక సభల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి. గతంలో ఏదైతే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన 1-2 రాష్ట్రాలకు సంబంధించిన తీర్పులు ఉన్నాయి అవన్నీ కూడా దానం నాగేందర్ వర్తిస్తాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. కడియం శ్రీహరికి, తెల్లం వెంకట్రావు కూడా ఇదే విధంగా వర్తిస్తాయని కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తుది తీర్పులో ఈ 10 మందికి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ అవుతారు, డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క తమిళనాడుకు సంబంధించి ఏదైతే రాజ్యాంగానికి సంబంధించిన విషయాల జోక్యం చేసుకోకూడదని గవర్నర్ సంబంధించిన విషయంలో సీజే ఇదే గవాయి నేతృత్వంలో ధర్మాసనం గవర్నర్ కు బిల్లులు ఆమోదించే ఆస్కారం లేనప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కలగజేసుకుంటుంది. సుప్రీంకోర్టు ఆ బిల్లులను ఆమోదిస్తుందని చెప్పేసి చెప్పిన తీర్పు ఏదైతే ఉందో అది కూడా దీనికి వర్తిస్తుంది. ఖచ్చితంగా గవర్నర్ కి ఏదైతే అధికారాలు ఉంటాయో స్పీకర్ కూడా అవే అధికారాలు ఉంటాయి. అధికారాల నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నర్, స్పీకర్ ఎవరైనా సుప్రీంకోర్టు విశేష అధికారాల ముందు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది సుప్రీంకోర్టు అని చెప్పేసి కూడా గతంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాని ప్రకారం చూస్తే ఈ 10 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఖచ్చితంగా ఫిరాయింపులకు సంబంధించి డిస్క్వాలిఫై అయితే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో సిజేఐ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కోర్టు నెంబర్ 1లో మరి కాసేపట్లో తుది తీర్పు అయితే వెలువరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తుది తీర్పులో ఖచ్చితంగా ఈ 10 మందికి సంబంధించి డిస్క్వాలిఫై అవుతారు. వాటిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బై ఎలక్షన్లు వస్తాయని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పిండు 10 మందికి సంబంధించి ఏదైతే డిస్క్వాలిఫై అవుతారో ఆడ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలుస్తుందని చెప్పారు. అంటే ఈ నేపథ్యం అన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఈ 10 మందిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుంది, ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. కనుక ఖచ్చితంగా ఈ 10 మంది డిస్క్వాలిఫై అయితే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కాసేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి ఇప్పటికే డిస్క్వాలిఫై అవుతారు అని బలంగా చెప్తున్నటువంటి న్యాయ నిపుణుల ఆధారంగా ఇప్పుడైతే మనం చూస్తున్నాం. మొత్తంగా బై ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణలో. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వీళ్ళందరికీ ఫిరాయించినటువంటి నియోజకవర్గాల్లో తప్పకుండా బై ఎలక్షన్స్ వస్తాయంటూ ధీమాగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పులు ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం.